ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా. నా యేసు దేవుని ఒడిలో ప్రశాంతమైన విశ్రాంతి. నా యేసు దేవుని ఒడిలో ప్రశాంతమైన విశ్రాంతి. ముదమాయను హృదయ సీమ, ముదమాయను హృదయ సీమ. ప్రభు యేసు నిన్ను చేరగా నీవే నీవే నా శాంతి విశ్రాంతి. నీవే నీవే నా శాంతి విశ్రాంతి. నా యేసు దేవుని ఒడిలో ప్రశాంతమైన విశ్రాంతి. అందరికీ మన్నాత. దైవజనులైన రాజ్ దయాకర్ గారు సన్నిధి మహిమ అనే కార్యక్రమను ప్రారంభించున్నారు. ఈ కార్యక్రమం ఆది నుంచి అంచె వరకు ఎటు ఆటంకములు రాకోకుండా దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించమని కోరుచున్నాము. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క గణనాంక స్తుతులు స్తోత్రములు నాయన. దైవజనులైన రాజదయాకర్ గారు సన్నిధి మహిమ కార్యక్రమను ప్రారంభించుండగా మీరు జనకులు పరిశుద్ధులు దేవదూతలు వారి మధ్య ఉండి నా ప్రభ మీరే సహాయం చేయండి నాయన. విన్నవారందరూ నా ప్రభ బలపడి నాయన ప్రతి వారు కూడా నీ సన్నిధి మహిమలో ఉన్న ఆశ్చర్య కార్యములను గ్రహించగల స్థితిని ప్రసాదించి మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందమని ఏ సతి పరిశుద్ధ పుణ్యపాదములు పట్టుకుని బ్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. సన్నిధి మహిమ అను కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాం. పరమగీతము మొదటి 2 వచనములు. సొలొమోను రచించిన పరమగీతము. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురం. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, కృప కలిగిన మా పరమ తండ్రి, ప్రభు చదవబడిన వాక్య భాగములో ఆయన సొలొమోను రచించిన వాక్య భాగమును ధ్యానించుటకు నీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి. అయినా నీ భక్తురాలు నిన్ను కలిగి నీ ప్రేమతో నిన్ను ఆకర్షించుకొని నాయన నీ యొద్దకు రావటం నాయన మాకెంతో ఆనందంగా ఉన్నప్పటికీ నీకిష్టమైన రీతిగా నీ కుమార్తెను శుద్ధపరుచుకున్న రీతిని బట్టి వందనాలు. పరమగీతంలో సొలొమోను రచించిన పరమగీతంలో నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక అని వ్రాయించిన రీతిని బట్టి కొన్ని నిమిషములు ధ్యానము చేయగల శక్తిని బలమును నీ ఆత్మ సహాయమును దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో వ్రతములాడి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, పరమగీతమును రాజైన సొలొమోను రచించిన సంగతిని మనకు తెలిసిన విషయమే. బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడినటువంటి 66 పుస్తకాలలో ప్రాముఖ్యమైనటువంటి గ్రంథముగా ఈ పరమగీతమును లెక్కింపవచ్చును. అలాగే ప్రకటన గ్రంథము కూడా
ప్రాముఖ్యమైన పుస్తకముగా లెక్కింపబడుతూ ఉంది. మానవునికి 2 కళ్ళు ఎంత అవసరమో పరమగీతము, ప్రకటన అంతే అవసరముగా కనబడుతూ ఉంది. రాజు అయిన సొలొమోను రచించినటువంటి ఈ పుస్తకంలో వధువు సిద్ధపాటు కొరకు, పెండ్లి కుమార్తె సిద్ధపాటు కొరకు పరిపూర్ణముగా సిద్ధపడుటకు ఈ పుస్తకంలో ఉన్నటువంటి మాటలను మనము గమనించగలుగుతూ ఉంటుంటాం. రాజైన సొలొమోను ఈ మాటలు రాసినప్పుడు, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక. నోటి ముద్దు అనగా ఇష్టము కలిగినప్పుడే మనం చిన్నపిల్లలను ముద్దు చేర్చుకుంటుంటాం. చిన్నపిల్లలు చేర్చుకునేటప్పుడు చాలా ఇష్టముగా ఉన్నప్పుడు మనం చేర్చుకుంటూ ఉంటుంటాం. అటువంటి ఈ ముద్దు అనేది యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టమైనటువంటి వారిని ప్రేమతో ముద్దు పెట్టుకున్నట్లుగా, చిన్నపిల్లలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు అని సెలవిచ్చిన మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో మనం లేఖనములో చూడగలుగుతూ ఉంటాం. చిన్నపిల్లలు ప్రేమ పూరితమైనటువంటి వారు, ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నటువంటి వారు. అటువంటి వారిని ముద్దు పెట్టుకోవటం చాలా ఇష్టమైనటువంటి రీతిగా కనబడుతూ ఉంది. లేఖనములో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో అనేకమైనటువంటి సందర్భాలలో మనకు ఈ ముద్దు అనేది కనబడుతూ ఉంది. ఈ ముద్దు అనేది ఇష్టపూరితమైనటువంటి సంగతి. తనకిష్టులైన ప్రజలకు రాకమానదు శాంతి రంజుళ్ళు వరకు దేవుని దృష్టిలో ఎవరైతే ఇష్టముగా ఉంటారో వారిని దేవుడు ఆకర్షించుకుంటూ ఉన్నాడు. దేవుడు వారిని ఇష్టపూరితముగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుని లేఖనంలో మనం గమనిద్దాం. ఆదికాండము 45వ అధ్యాయము 13, 14 నుంచి 15 వచనములు మనం గమనిస్తే, ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూసినది యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడారు. ఇక్కడ యోసేపుకు తన అన్నలకు జరిగినటువంటి సంగతి లేఖనంలో గమనించినప్పుడు, చిన్న వయసులో దేవుడు అతనికి తోడే ఉన్నాడు. యాకోబు యోసేపుకు విచిత్రమైనటువంటి ఒక అంగీని కుట్టించాడు. అప్పటి నుంచి తన అన్నలందరూ యోసేపు మీద కక్ష పూనారు. అప్పటి నుంచి యోసేపు అన్నలు యోసేపు ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూశారు. ప్రియరా, యోసేపును దేవుడు దినానికి ఆశీర్వదించాడు. కలలు భావము దర్శనమును దేవుడిచ్చాడు యోసేపుకు. దేవుడు యోసేపు తోడై ఉన్నందున దేవుడు దర్శనములను చూపిస్తూ ఉండేవాడు. ఒక దర్శనములో ఒక పన నిలవబెట్టి ఉండగా తన అన్నలు పనలు తన పనకు సాష్టాంగపడినట్లుగా దర్శనము చూసినప్పుడు యోసేపు చెప్పాడు, అన్నలారా మీ పనులన్నీ నా పనకు నమస్కరిస్తూ ఉన్నాయి అని చెప్పినప్పుడు వారు మేమందరం నీకు నమస్కరించాలా అని ఎగతాళి చేశారు. మరొక దర్శనంలో సూర్య చంద్ర నక్షత్రములన్నీ నమస్కరిస్తూ ఉన్నట్లుగా. అప్పుడు తండ్రి యాకోబు కూడా మనసులో ఉంచుకున్నాడు, కానీ బయటకు పడలేదు. కానీ అన్నలు మాత్రం హేళన చేసి ఎగతాళి చేస్తారు. ఇప్పుడు దేవుడు తోడే ఉన్నందున యోసేపును దినము దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఒకనొక సమయంలో అన్నలందరూ గొర్రెలను మేపుతూ ఉండగా తండ్రి పిలిచి చిన్న కుమారుడైనటువంటి యోసేపును, నాయనా అన్నలకు ఆహారం తీసుకుని వెళ్ళమన్నాడు. ఆహారం తీసుకుని వెళుతూ ఉండగా అన్నలు చూశారు. అన్నలు చూసినప్పుడు మన గురించి కలలగినటువంటి యోసేపు వస్తూ ఉన్నాడు అని
వారు కుట్రాలోచనలు పన్నారు. మరి మనం గమనించినట్లయితే దేవుని లేఖనంలో యోసేపుకు దేవుడు తోడే ఉన్నందున దేవుని యొక్క బలమును శక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అన్నలందరూ కుట్ర పని యోసేపును సంపయత్నం చేసరి ఆ గోతులో పడవేసరి. ఆ గోతులో నుంచి రాత్రంతా ఒక్కడగా అన్నలారా నన్ను రక్షించండి అని గోల పెట్టారు. కానీ వారు తీయలేదు. ఆ సమయంలో ఐగుప్తు దేశానికి వెళ్తున్నటువంటి కొంతమంది యాత్రికులు చూసినప్పుడు పెద్దవాడైనటువంటి రూబేను వీడిని చంపితే మనకేమొస్తుంది, వాళ్ళకి అమ్మేదామని వారితో సలహా ఇచ్చినప్పుడు అందరూ కలిసి ఐగుప్తు దేశానికి వెళ్తున్నటువంటి యాత్రికులకు అతను అమ్మివేశారు. ప్రియరా, ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నటువంటి యోసేపును మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే యోసేపు ఎక్కడికి చేరాడు అంటే పోతీఫర్ ఇంటిలోనికి చేరాడు. పోతీఫర్ ఇంటిలో ఒక శోధన, భయంకరమైన శోధన వచ్చింది. శోధన వల్ల పోతీఫర్ చంపకుండగా అతడు జైల్లో వేశాడు. ఐగుప్తు దేశంలో ఫరో చక్రవర్తి ద్వారా ఒక దర్శనం కలిగించి, ఒక ఐగుప్తు దేశంలో ఫరోకు కలిగినటువంటి దర్శన భావాన్ని ఎవరూ చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ దేశము యోసేపుతో జైలును అనుభవిస్తున్నటువంటి ఇద్దరు పానదాయకులు అధిపతులు ఇద్దరికి దర్శనం చెప్పగా ఒకరికి నెరవేరింది. అది ఆ సమయంలో దాచబడి ఉన్నది. కానీ ఆ దేశంలో ఎవరూ చెప్పలేనందున అప్పుడు ఆ పానదాయల అధిపతి, అయ్యా యూదుడు జైలులో ఉన్నాడు, అతడు హెబ్రీయుడు, దేవుని దర్శనమును అవలీలగా చెప్పగలిగినటువంటి సమర్థుడు, శక్తిమంతుడు, దేవుడు అతనికి తోడే ఉన్నాడు అని చెప్పగా అతనిని ఐగుప్తు దేశంలో తీసుకుని వచ్చారు. అయితే తీసుకొచ్చిన తర్వాత అతన్ని మంచి వస్త్రములు ధరించిన వాడే అతని ప్రార్థన చేసుకోగలిగినటువంటి వాడిగా వదిలి అతని దర్శనం, రాజుగారి దర్శనం చెప్పినప్పుడు ఆ దర్శన భావమును అవలీలగా చెప్పినటువంటి సమర్థుడు యోసేపు. అప్పుడు ఫరో అంటున్నాడు, ఆ దేశంలో ఉన్న సేవకులను చూసి, ఇతని వల్లే ఆత్మ కలిగిన మనుషుల్ని మనం కనుగొనగలమా అని చెప్పి ఇతనికి సమస్తమును ఈ దేశంలో ఉన్న ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని ఇతనికి అప్పచెప్తూ ఉన్నామని అతని చేతిలో ఉన్న ఆ ఉంగరమును, గొలుసును అతని మెడలో వేసి ఒక రథమును మీద కూర్చోబెట్టి అతనికి రాజుగా చేసినటువంటి జరుగుతూ ఉన్నటువంటి బైబిల్ గ్రంథం చదివించుచూ ఉన్నది. ప్రియరా, దేవుడు తోడే ఉన్నందున ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు పరో ఆధీనంలో ఉంచుకున్నట్లుగా కనబడుతూ ఉన్నా. ప్రియరా, దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి మనుషులను దేవుని ఆధీనంలో ఉన్నట్లుగా మనం గమనించవలసిన. అయితే ఇక్కడ జరిగినటువంటి సంగతి ఏమిటి అంటే, ఇక్కడ యోసేపు ఐగుప్తు దేశంలో 7 సంవత్సరములు మహావృద్ధి కలిగినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. బహు సమృద్ధి కలిగినటువంటిది, విస్తారమైనటువంటి కలిమి కలిగినటువంటి 7 సంవత్సరములో మరి వెంబడి 7 సంవత్సరములు కరువు ప్రాంతములు. అయితే 7 సంవత్సరములు కలిగినటువంటి వృద్ధిలో మిగతా 7 సంవత్సరములు కరువు రాగా ఎక్కడ అన్ని ప్రాంతాల్లో కరువు వచ్చింది, కానీ ఐగుప్తు దేశంలో కరువు లేదు. కనానులో కరువు వచ్చింది. వారు ధాన్యమునకు కొనుగోలుకు ఎక్కడ వస్తున్నారంటే ఐగుప్తు దేశంలో అన్నలందరూ వచ్చి ఉన్నారు. అప్పుడు అన్నలు తన తమ్ముణ్ణి, అమ్మివేసిన తమ్ముణ్ణి, శ్రమ పెట్టిన తమ్ముణ్ణి, ఇబ్బందులు పెట్టిన తమ్ముణ్ణి, శ్రమ పాలు చేసిన తమ్ముణ్ణి వారు గుర్తుపట్టలేదు. కానీ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరో ఆధీనంలో ఉన్నటువంటి యోసేపు మాత్రము తన అన్నలను గుర్తుపట్టి విలవిలా ఎడుతున్నాడు. తన తమ్ముడైనటువంటి బెన్యామీను చూసి మరింత ప్రేమతో
చాలా ఆళ్ళకు కనబడినటువంటి తన తమ్ముడైనటువంటి బెన్యామీను చూసి చేరదీసుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు. తన అన్నలను చూసి ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఒక ప్రేమ కలిగినటువంటి వాడు. కానీ కీడు చేశారు, కానీ కీడు చేసిన సహోదరుల్ని ప్రేమించడం ఇక్కడ చూస్తూ ఉన్నాడు. యోసేపు జీవితంలో ఎంతో శ్రమ పెట్టిన అన్నలను వదిలివేయాలి, కానీ చేరదీసి తన ధాన్యమును ఎంత కావలిస్తే అంత ధాన్యమును సంచులలో వేసి పంపించడం జరుగుతుంది. అయితే దేవుని లేఖనంలో మనం చూసినప్పుడు అతడు తన సహోదరులు అందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత తన సహోదరులతో మాట్లాడటం గమనిస్తూ ఉన్నాం. తండ్రిని తన అన్నదమ్ములను ఐగుప్తు దేశానికి తీసుకురావాలనే తపన కలిగి ఉన్నాడు. మనం గమనించినట్లయితే యోసేపు తన అన్నలో చేసినటువంటి కీడును చూడకుండా ప్రేమించినటువంటి వారిగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. శత్రువును ప్రేమించుడు అనే లేఖనం ప్రకారంగా మనము ఒకరికి సహాయం చేసినా చేయకపోయినా, మనం ఒకరికి వారికి తోడు ఉన్నా లేకపోయినా ఇక్కడ యేసు జీవితంలో ప్రేమ చూపించినట్లుగా కనబడుతూ ఉంది. ప్రేరణ మనకు ప్రార్థన చేసినటువంటి అమ్మగారు మన మధ్యలో లేకపోయినప్పటికీ వారి యొక్క జీవితంలో భద్రాచలంలో వారు జీవించినంత కాలమును దేవుని యొక్క పరిచారకులకు, దేవుని యొక్క దైవజనులకు ఎంతో సమృద్ధిగా ఆహారమును వారు పంచిపెట్టేవారు. వారు సేవకులు అంటే దేవుని నామములు వచ్చిన సేవకులకు వారు భార్యాభర్తలు బేరా బ్రహ్మయ్య గారు, మావయ్య గారు, అలాగే బేరా సావిత్రమ్మ గారు, అత్తయ్య గారు, వీరు ఇరువురు భద్రాశ్రమంలో ఉన్నప్పుడు బైబిల్ మిషన్ ఒక ఎన్నుముకగా నిలబెట్టినటువంటి 4 స్తంభాలలో ఒక స్తంభముగా నిలిచినటువంటి బ్రహ్మయ్య గారి విషయంలో, మావయ్య గారి విషయంలో చెప్పక తప్పదు. వారిని కాకుండా అనేక మంది సేవకులుగా పోషించినట్లుగా మనము చెప్పుకోవలసినటువంటి తరుణం వచ్చింది. అలాగే వారు ఎక్కడికి వెళితే, అలాగే పెద్దాపురం డిప్యూటీగా కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారిని కూడా బలపరిచి అక్కడ ఉన్నటువంటి బైబిల్ మిషన్ను నిలబెట్టినటువంటి వారిగా, వారిని కాకుండా అనేక మంది సేవకులను చేదోడు వాదోడుగా నిలిచినటువంటి గొప్ప దైవ సేవకులకు ఆదరణగా ఇచ్చినటువంటి ధీటిగా నిలబడినటువంటి వారిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రేర వారిని దేవుడు ఆశీర్వదించాడు. అలాగే ఎంఆర్ఓగా, క్రమేణగా డిప్యూటీ కలెక్టర్గా, మొబైల్ మెజిస్ట్రేట్గా ఆ చివరకు భద్రాశ్రమంలోనే వారు జీవించిన కాలంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తదుపరి బ్రహ్మయ్య గారు చనిపోయిన తరువాత వారి యొక్క ఆస్తిని అమ్మి రాజమండ్రిలో తన కుమారులు ఆధ్వర్యంలో ఫ్లైఓవర్ కింద భాగమున ఒక గృహమును నిర్మించుకుని సొంత గృహంలో మరి తన చిన్న కుమారుడు తల్లి క్షేమకరముగా ఒక గృహాన్ని నిర్మించారు. ప్రేరణ ఇలాగుంటూ ఉండగా వారు దేవుని యొక్క ఆత్మసహాయముతో నడిచినటువంటి వ్యక్తిగా మేము కనులారా చూసాం. ఒక భద్రాచలంలో సన్నిధి స్త్రీయే కాకుండా, పెద్దాపురంలో సన్నిధి స్త్రీయే కాకుండా, మలకపల్లిలో కూడా సన్నిధి స్త్రీగా ఆమెను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే దైవాత్మ నడిపింపులో ఆమె అనేకమైన ప్రార్థన విజ్ఞాపనలో దైవాత్మతో మాకు అనేక సందర్భాలలో అండగా నిలిచినటువంటి గొప్ప వారిగా కనబడుతూ ఉంది. ప్రేర వారు అకస్మాత్తుగా మరి 28వ తారీఖు చనిపోవటం, ప్రభువు ఏర్పాటులో ఉండటం మనకు తెలిసిన విషయమే. అయినప్పటికీ దేవుడు ఆమెను పిలిచిన రీతిని బట్టి, సిద్ధపాటును బట్టి అనేక మందికి ఫోన్ల ద్వారా అనేక మందికి
ఆమె చెప్పిన రీతిని బట్టి, సూచనలను బట్టి నేను సిద్ధపడి ఉన్నాను, ఎప్పుడు ప్రభు పిలిస్తే నేను అప్పుడు వెళ్తాను అని చెప్పిన రీతిగా కనబడుతూ ఉంది. ప్రియుడా, ఆమెను ముద్దు పెట్టుకొని ఆమెను వధువుగా సిద్ధపరిచి ఆమెను పరమునకు చేర్చుకొనడం మనం చూడగలుగుతున్నాం. అలాగే ఆమెకు ఎన్ని సమస్యలు వచ్చినా ఆమె తీర్చిదిద్దుకుంది. ఎవరు సహాయం చేసినా చేయకపోయినా ఆమె కుమారుడు ఇరువురును సత్యముతో, ధైర్యంతో, దేవుని సహాయంతో ముందుకు కొనసాగి ఎవరి సహాయం లేకుండా ఆమె చివరకు ప్రభు యొద్దకు చేర్చుకున్నారని మీకు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ప్రేరణ రెండవ ముద్దుగా మనం గమనించినట్లయితే దావీదును యోనాతాను ముద్దు పెట్టుకున్నట్లుగా దేవుని లేఖనంలో గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 41వ వచనంలో వాడు వెళ్ళిపోయిన వెంటనే 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకుని ఏడ్చుచుండరి. ప్రేరణ ఇక్కడ మనం గమనించినట్లయితే సౌలు దావీదును కీడు చేసినటువంటి సమయంలో యోనాతాను వచ్చి అతను కాపాడినట్లుగా, ఈ కాపాడిన రీతిని బట్టి యోనాతానును ముద్దు పెట్టుకున్నట్లుగా, తన యొక్క జీవితాన్ని సర్వైవ్ చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే యోనాతాను అంటూ ఉన్నాడు, దావీదును అంటూ ఉన్నాడు, దేవుని ఏర్పాటు గొప్పదని తనకిష్టమైనటువంటి ముద్దు పెట్టుకోవటం మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే మరొక విషయంలో మనం చూడగలిగితే పాపాత్మురాలు వచ్చి యేసు పాదములను కన్నీటితో కడిగి తన కురులతో తుడిసి ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే తన యొక్క జీవితాన్ని మార్చినటువంటి కుమారుడిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే తండ్రిని విడిచి వెళ్ళినటువంటి కుమారుడు తన బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరకు వచ్చి ఉన్నటువంటి కుమారుడు తండ్రి ఆమెను దూరంలో చూస్తూ ఉండగా మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్లుగా లేఖనములో లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనములో మనకు కనబడుతుంది. ఎప్పుడైతే ముద్దు పెట్టుకున్నాడో తన కుమారునికి తండ్రి యొద్దకు చేర్చుకున్నాడు. అంటే తండ్రికి సమస్తమును స్వాతంత్ర్యము, ఎంతో ఆనందము, సంతోషము. అలాగే ఈ లోకంలో శాంతి లేనటువంటి వారికి తండ్రి యొద్ద స్వేచ్ఛ, ఎంతో సంతోషం, ఎంతో ఆనందం తండ్రి యొద్ద మనకు కనబడుతుంది. అలాగే ఆరవదిగా మనం గమనించినప్పుడు మొదటి దశలోనిక 5వ అధ్యాయం 26వ వచనములో పరిశుద్ధులో ప్రేమ ముద్దు, పవిత్రమైనటువంటి ప్రేమ ముద్దు, పరిశుద్ధులకు ప్రేమ ముద్దు ఎంతో విలువైనది. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకరు ఆనందించుడి. అలాగే ప్రభువు అందుకంటాడు, కుమారుని ముద్దు పెట్టుకుని లేని యెడల కోపించునని కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయంలో 12వ వచనంలో కనబడుతుంది. ప్రేరణ ఈ ముద్దు మనకు కనబడుతుంది. అలాగే 7వదిగా ప్రభువు సంఘమును ముద్దు పెట్టుకోవటం, అంటే ఇష్టమైనటువంటి సంఘముగా, ఇష్టమైనటువంటి రీతిగా ఈ కుమార్తెను, ఈ కుటుంబమునకు నేనే సంస్కార విందును ఇచ్చేవాడిని. ప్రభు సంస్కారపు విందులో రాజమండ్రిలో ఈ గృహమునకు వెళ్ళి తరచుగా వెళ్ళి అత్తయ్య గారికి నేనే స్వయముగా. ఇప్పుడు మనం గమనించినట్లయితే దేవునికి ఇష్టమైనటువంటి కుమార్తెగా ఏ సంఘం ఉంటుందో ప్రియమైనటువంటి రీతిగా ప్రియమైన వారినే ముద్దు పెట్టుకుంటున్నాడు. అందుకే నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక. దేవుడు తన యొక్క ముద్దు సంఘమును వధువు సంఘముగా తీర్చిదిద్దును గనుక వధువుగా తన తండ్రి యొద్దకు పెండ్లి కుమార్తెగా పరలోకంలో చేర్చుకొనబడినటువంటి మరి ఈ కుమార్తెను బట్టి, అలాగే ఈ లోకంలో శ్రమలను అనుభవించుట కంటే పరలోకంలో వెళ్ళట మహా ఆనందం. అందుకే 365 సంవత్సరంలో హనోకు బతికిన 65 సంవత్సరంలో భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించాడు. అయితే 300 సంవత్సరంలో ప్రభుత్వం ఉన్నటువంటి హానోకును ఇష్టుడుగా చేర్చుకొని తన పరమునకు తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రేడ
పరమునకు వెళ్ళేవారు పరలోకంలో నేను అక్కడికి వెళ్ళి ఈ భూలోకమునకు నేను రాలేను అని అక్కడే ఉండిపోయాడంట. పరలోకంలో వెళ్ళనుకున్న భక్తులకు ఎంత ఆనందం, సంతోషం. కనుక ఎటువంటి మరి ఈ లోకంలో శ్రమలు, ఇబ్బందులు ఒకరు చూడలేదు అని నెపం ఎవరి మీదకును నెట్టకుండగా తనకు తానే సిద్ధపడి పరమునకు వెళ్ళినటువంటి బిడ్డలు చాలామంది, అందులో బీరా సావిత్రమ్మ గారు ఒకరిని నేను నమ్ముతూ దేవుడు ఆ బిడ్డకు పరలోకంలో సమస్త సౌఖ్యములతో మరి దేవుని ఆత్మతో దేవునితో పరిశుద్ధరాలిగా ఉండే ధన్యత దేవుడు ఆ బిడ్డకును అలాగే చూస్తున్నటువంటి మనకందరికను దేవుడు దీవెన దయచేయును గాక. శని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. ఎదుగునైనా నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక అని సెలవిచ్చిన రీతిని బట్టి నేను యేసేపు తన అన్నలతో ఉన్నంత వరకు ఎన్నో శ్రమలు పెట్టారు. ఏమీ చూసినా చూడకపోయినా అనేకమైన నెపములు వేశారు. అయినప్పటికీ యేసేపుకు దేవుడు తోడే ఉన్నందున దేవుడు ఒక పరో చక్రవర్తి దేశములో ఆధిక్యతను ఇచ్చి లోటు లేకుండా కలిమి కలిగినటువంటి గొప్ప ఐశ్వర్యవంతుడిగా అందరికీ తన ఆస్తిని పంచిపెట్టే వాడుగా దేవుడు అతనిని సిద్ధం చేశాడు. ఇప్పుడు తన ఆస్తిని కర్తగా నిలబెట్టాడు. తన ఆస్తి తన అన్నలకే పంచిపెట్టాడు. ఇప్పుడు తన యొక్క ఆస్తిని మరి అందరికీ తన యొక్క ఎవరికి ఆహారం లేదో వారు యేసేపు దగ్గరికి వచ్చి తీసుకువెళ్ళే ధన్యతను వచ్చినప్పుడు గుర్తుపెట్టి అందరినీ ముద్దు పెట్టుకుని సంతోషంతో ఏడ్చుచు ఆనంద బాష్పాలతో వారిని సాగనంపిన రీతిని బట్టి అలాగే మరి బీరా సావిత్రమ్మ గారి విషయంలో కూడా దేవునిలో బలముగా దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి బిడ్డగా దేవుడు దీవించి ఆశీర్వదించి ఆమెను పరముకు తీసుకున్న రీతిని బట్టి మనము ఆనందించవలసినదే. అటువంటి ధన్యత మనకును చూస్తున్న ప్రియ విశ్వాసులందరికీ దేవుని నామములు మీకు అందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. మరణాత. మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మమ్మును సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ ఎం రాజ్ దయాకర్, డోర్ నెంబర్ 2-401, నేతాజీ నగర్, సెయింట్ యాన్ స్కూల్ వెనుక వీధి, రాజమండ్రి. మమ్మును సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9885177752 మరియు 9491291754.